ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టమ్ ఫర్ మిడ్ డే మీల్స్ అండ్ శానిటేషన్ అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలి మనం తెలుసుకుందాం. ఐఎంఎస్ అప్లికేషన్ మీద క్లిక్ చేసేప్పుడు మీకు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. లాగిన్ పేజ్లో యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు అప్లికేషన్లోకి లాగిన్ అవుతారు. మీకు ఇలా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్లో జగనన్న గోరుముద్ద అండ్ శానిటేషన్ మానిటరింగ్ సిస్టమ్ 2 మాడ్యూల్స్ కనబడతాయి. జగనన్న గోరుముద్దలోకి వెళ్ళినప్పుడు మీకు హెచ్ఎం సర్వీసెస్, ఇన్స్పెక్షన్ ఫార్మ్స్, ఏటీఆర్ మాడ్యూల్స్, ఏటీఆర్ రిపోర్ట్స్, ఇవి హెచ్ఎం లాగిన్లోకి లాగిన్ అయినప్పుడు ఈ డీటెయిల్స్ కనబడతాయి. మీకు స్టాక్ హోల్డర్ వైజ్ ఈ మాడ్యూల్స్ డిస్ప్లే అవుతాయి. మిగతా స్టాక్ హోల్డర్స్లో ఇన్స్పెక్షన్ ఫామ్ అండ్ ఏటీఆర్ మాడ్యూల్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. హెచ్ఎం సర్వీసెస్కి వెళ్ళినప్పుడు మీకు 2 సెక్షన్స్ కనబడతాయి, సర్వీసెస్ అండ్ రిపోర్ట్. సర్వీసెస్లో డేటా ఎంట్రీకి యూజ్ చేస్తాము. రిపోర్ట్స్ మీరు ఎంట్రీ చేసిన రిపోర్ట్స్ చూసుకోవడానికి యూజ్ చేస్తాము. సర్వీసెస్లో డైలీ అటెండెన్స్లో ఆ స్కూల్కి సంబంధించిన ఆ రోజు అటెండెన్స్ క్యాప్చర్ చేయడానికి ఇక్కడ యూజ్ చేస్తాం. మీకు ఆల్రెడీ ఇక్కడ ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ కనబడతాయి. ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ నెక్స్ట్గా ఆ డేకి ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు, ఎంతమంది మీల్స్ అప్డేట్ చేశారు, ఎగ్స్ అప్డేట్ చేశారు, చిక్కీ అప్డేట్ చేశారు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు మీకు ఆ డే అటెండెన్స్ క్యాప్చర్ అవుతుంది. మరలా డైలీ అటెండెన్స్కి వెళ్ళినప్పుడు మీరు ఆ రోజు క్యాప్చర్ చేసిన డీటెయిల్స్ ఫ్రీజ్ అయ్యి అక్కడ డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ డే వరకు ఆ డిస్ప్లే అలానే డిస్ప్లే అవుతాయి. మంత్లీ రైస్ ఇండెంట్లో మీకు ఆ మంత్కి ఎంత రైస్ అవసరం ఉందో ఇక్కడ ఇండెంట్ రైస్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇందులో మీరు లాస్ట్ మంత్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మీకు ప్రజెంట్ మంత్ అలొకేషన్ ఎంత కావాలో బేస్డ్ ఆన్ ఎన్రోల్మెంట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెట్ అలొకేషన్ ఎంత వస్తుందో ఆ క్వాంటిటీ మీకు ఇండెంట్ రైజ్ అవుతుంది. సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇండెంట్ రైజ్ అవుతుంది. రైస్ ఇండెంట్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అండ్ ఎగ్ ఇండెంట్ వచ్చేసి వీక్లీ ఎగ్ ఇండెంట్ క్యాప్చర్ చేస్తారు. మీకు ఆ వీక్కి ఎంత ఎగ్స్ అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ డిస్ప్లే చేస్తాము. లాస్ట్ వీక్ మీకు ఎంత అలాట్ అయింది, ఎంత కన్జంప్షన్ అయింది, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత చూపిస్తాము. దాన్ని బేస్ చేసుకొని ప్రజెంట్ వీక్కి ఎన్రోల్మెంట్ బేస్ చేసుకొని మీకు ఎంత క్వాంటిటీ అవసరం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ వీక్లో ఆ సప్లయర్ ఎంత క్వాంటిటీ సప్లై చేశారో ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సప్లై చేసేటప్పుడు కంపల్సరీగా ఫోటో క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే ఎగ్ ఇండెంట్స్ రైజ్ అవుతుంది. ఆ రిపోర్ట్స్కి వచ్చేస్తే డైలీ అటెండెన్స్ రిపోర్ట్స్లో మీకు ఏ మంత్ అటెండెన్స్ రిపోర్ట్ కావాలో ఆ మంత్ సెలెక్ట్ చేసుకొని గో కొడితే ఆ మంత్ సంబంధించిన డే వైజ్ అటెండెన్స్ రిపోర్ట్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. ఎఫ్పిఎస్ స్టాక్ రిపోర్ట్ మీ స్కూల్కి ట్యాగ్ అయి ఉన్న ఎఫ్పిఎఫ్ స్టాక్లో ప్రజెంట్ డేకి ఎంత స్టాక్ ఉందని చెప్పేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. స్టాక్ రిపోర్ట్స్ మీ స్కూల్ సంబంధించిన రైస్, ఎగ్ స్టాక్ రిపోర్ట్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. స్కూల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. స్కూల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్స్పెక్షన్ ఫామ్లోకి వెళ్ళినప్పుడు మిడ్ డే మీల్స్ సంబంధించి ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని పారామీటర్స్తో ఒక ఇన్స్పెక్షన్ ఫామ్ ఉంటుంది. ఈ ఇన్స్పెక్షన్ ఫామ్లో ప్రతి పారామీటర్స్కి
ఎలా ఉంది, గుడ్లో ఉందా బ్యాడ్లో ఉందా అని చెప్పేసి క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్ అందరి స్టేక్ హోల్డర్స్కి సేమ్గా ఉంటుంది, ప్రతి ఒక్కరూ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ నేమ్ ఎంటర్ చేయాలి ఫస్ట్. అండ్ స్టోరేజ్ ఏరియా ఎలా ఉంది, గుడ్ కండిషన్లో ఉందా బ్యాడ్ కండిషన్లో ఉందా సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన ఫోటో క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. అండ్ కుకింగ్ ఏరియా గుడ్ కండిషన్లో ఉందా బ్యాడ్ కండిషన్లో ఉందా చెక్ చేయాల్సి ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన ఫోటో క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. యుటెన్సిల్ అలానే ప్రతి పారామీటర్స్కి డైనింగ్ ఏరియా ఎలా ఉంది అండ్ ఫోటో క్యాప్చర్ చేయాలి. అండ్ క్వాలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఫోటో. మెనూ ఫాలోడ్ ఎస్ ఆర్ నో. క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఎలా ఉన్నాయి, క్వాంటిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఎలా ఉంది, ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ ఫోటో క్యాప్చర్ చేయాలి దీనికి కూడా. అండ్ ఫుడ్ వేస్టేజ్, ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది, ఫుడ్ టెంపరేచర్ ఎలా ఉంది, కుక్ హైజీనిక్ ఎలా ఉంది, స్టూడెంట్ హైజీనిక్ ఎలా ఉంది ఎంటర్ చేయాలి. అండ్ ఏమైనా రిమార్క్స్ ఉంటే రిమార్క్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే ఆ రోజు ఇన్స్పెక్షన్ ఫామ్ సబ్మిట్ అవుతుంది. ఈ ఇన్స్పెక్షన్ ఫామ్ని హెచ్ఎం అండ్ పేరెంట్ కమిటీ డైలీ చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఏ వచ్చేసి వీక్లీ 3 times, వివో వచ్చేసి డైలీ 2 times. ఇన్స్పెక్ట్ ఆల్ ఆఫీసర్స్ ఎప్పుడైతే స్కూల్స్ ఇన్స్పెక్షన్ చేస్తారో ఆ రోజు ఇన్స్పెక్షన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇన్స్పెక్షన్ ఫామ్. మీరు ఇలా చేసిన ఇన్స్పెక్షన్ ఫామ్ సబ్మిట్ చేసిన బేస్ చేసుకొని ప్రతి పారామీటర్ సంబంధించిన డీటెయిల్స్ ఎంయూఓ అండ్ డిఓ లాగిన్లోకి వెళ్తాయి. గుడ్ కండిషన్లో ఉందా బ్యాడ్ కండిషన్లో ఉన్న డీటెయిల్స్ మొత్తం ఎంయూఓ లాగిన్లో ఆ డిఓ లాగిన్లో డిస్ప్లే అవుతాయి. దానికి సంబంధించి ఏటీఆర్ రేజ్ చేయడానికి ఉంటుంది. ఏటీఆర్ హెచ్ఎం మోడల్కి వెళ్ళడానికి ముందు ఎంయూఓ లాగిన్లో చూడాల్సి ఉంటుంది. ఎంయూఓ లాగిన్లోకి లాగిన్ అయిన తర్వాత ఎంయూఓ లాగిన్లో కూడా జగనన్న గోరుముద్ద అండ్ శానిటేషన్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. జగనన్న గోరుముద్దకు వెళ్ళినప్పుడు ఇన్స్పెక్షన్ ఫామ్ ఉంది. ఇంతకుముందుకు మీరు హెచ్ఎం మాడ్యూల్లో ఎలా చూసారో అలానే ఉంటుంది ఇన్స్పెక్షన్ ఫామ్. ఇక్కడ ఏటీఆర్ మాడ్యూల్ ఉంటుంది. హెచ్ఎం చేసిన ఇన్స్పెక్షన్ ఫామ్లో ఏవైతే బ్యాడ్గా ఉంటాయో ఆ బ్యాడ్గా ఉన్న పారామీటర్స్ అన్నీ ఈ ఎంఈఓ అండ్ డిఓ లాగిన్లో డిస్ప్లే అవుతాయి. ఆ స్కూల్ సెలెక్ట్ చేసినప్పుడు ఏ పారామీటర్స్ అయితే బ్యాడ్ కండిషన్లో ఉన్నాయో ఆ పారామీటర్స్ సంబంధించిన డేటా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు కుకింగ్ ఏరియా బాగాలేదు, సో దానికి సంబంధించిన పారామీటర్ ఎంఈఓ లాగిన్లో డిస్ప్లే అవుతుంది. ఎంఈఓ దాన్ని ఓపెన్ చేసి ఆ కుకింగ్ ఏరియాకి సంబంధించి ఏమైనా రిమార్క్స్ ఇస్తారు.
ఇలా సబ్మిట్ చేసినప్పుడు ఒక టికెట్ రైజ్ అవుతుంది. ఆ టికెట్ వచ్చేసి హెచ్ఎం మాడ్యూల్లో డిస్ప్లే అవుతుంది. మనం ఆ హెచ్ఎం మాడ్యూల్కి వెళ్ళినప్పుడు హెచ్ఎం మాడ్యూల్లో ఏటీఆర్ హెచ్ఎం మాడ్యూల్స్ అని ఉంటున్నాయి. ఆ మాడ్యూల్కి వెళ్ళినప్పుడు ఏవైతే టికెట్స్ రైజ్ అయ్యాయో ఆ రైజ్ అయిన టికెట్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతాయి. స్టోరేజ్ ఏరియాకి సంబంధించి ఒక టికెట్ రైజ్ అయ్యింది అనుకోండి, ఆ స్టోరేజ్ ఏరియాకి సంబంధించిన టికెట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీనికి సంబంధించిన యాక్షన్ హెచ్ఎం ఏం తీసుకున్నాడో ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కీప్ క్లీన్ ద స్టోరేజ్ ఏరియాని క్లీన్ చేయమని చెప్పేసి ఉన్నారు. సో దానికి హెచ్ఎం ఏం యాక్షన్ తీసుకున్నాడో ఆ యాక్షన్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. సబ్మిట్ చేస్తే ఆ టికెట్ ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఈ టికెట్ వచ్చేసి డిఓ లాగిన్లోకి వెళ్తుంది. డిఓ లాగిన్లో తను సాటిస్ఫై అయ్యాడా లేదా చూసుకొని అక్కడ టికెట్ క్లోజ్ చేస్తారు. ఫైనల్ క్లోజింగ్ ఉంటుంది అక్కడ. డిఓ లాగిన్లోకి వెళ్ళినట్లయితే డిఓ లాగిన్లో మీరు ఏ టికెట్ అయితే క్లోజ్ చేశారో ఆ టికెట్ అక్కడ డిస్ప్లే అవుతుంది. డిఓ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత డిఓ లాగిన్లో కూడా జగనన్న గోరుముద్ద అండ్ శానిటేషన్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇందులోకి వెళ్తే సేమ్ ఇన్స్పెక్షన్ ఫామ్, ఏటీఆర్ మాడ్యూల్, ఫైనల్ టికెట్ క్లోజింగ్, ఏటీఆర్ రిపోర్ట్. ఇన్స్పెక్షన్ ఫామ్ ఏటీఆర్ ఇంతకుముందు మీరు చూసినట్ల హెచ్ఎం మాడ్యూల్లో ఎంఈఓ మాడ్యూల్లో ఎలా చూసారో అలానే ఉంటుంది. ఏటీఆర్ ఫైనల్ క్లోజింగ్ ఇక్కడ ఉంటుంది. ఏటీఆర్ ఫైనల్ క్లోజింగ్ అంటే హెచ్ఎం ఇంతకుముందు క్లోజ్ చేసిన టికెట్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఆ టికెట్స్ సంబంధించి ఫైనల్గా డిఈఓ యాక్షన్ తీసుకుంటాడు. తను మీరు ఇచ్చిన రిజల్యూషన్కి మీరు చేసిన వాటికి సాటిస్ఫైగా ఉన్నారా లేదా ఇన్స్పెక్షన్ చేసి దాన్ని ఫైనల్ క్లోజింగ్ చేస్తారు. ఓకే, ఇంతకుముందు టికెట్ క్లోజ్ చేశారు కదా, ఆ క్లోజ్ చేసిన టికెట్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో దానికి స్టేటస్ క్లోజ్ చేశారా లేదా మళ్ళీ రీఓపెన్ చేశారా ఇక్కడ ఉంటుంది. క్లోజ్ చేసి సరే సాటిస్ఫై అయితే తను రిమార్క్స్ ఇస్తాడు. ఇక్కడ ఫైనల్ క్లోజింగ్ అవుతుంది. అప్పుడు టికెట్ క్లోజ్ అయినట్టు. అండ్ ఇక్కడ ఏటీఆర్ రిపోర్ట్స్ ఉంటాయి. ఏటీఆర్ రిపోర్ట్స్లో మీకు ఆ స్కూల్ సంబంధించి ఎన్ని టికెట్స్ రైజ్ అయ్యాయి, ఎన్ని టికెట్స్ క్లోజ్ అయ్యాయని చెప్పేసి డే వైజ్ ఫ్రమ్ డేట్ బేస్ చేసుకొని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎన్ని టికెట్స్ రైజ్ అయ్యాయి, ఎన్ని టికెట్స్ క్లోజ్ అయ్యాయి ఇక్కడ మీకు కనబడుతుంది. స్టేటస్ ఓపెన్ లైన్లో ఉన్నాయి, హెచ్ఎం రిజాల్వ్డ్ ఎన్ని, ఫైనల్ క్లోజింగ్ ఎన్ని టికెట్స్ ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసుకోవచ్చు.
ఇప్పుడు మీరు చూసినట్టయితే హెచ్ఎం సర్వీసెస్ ఇన్స్పెక్షన్ ఫామ్ ఏటీఆర్ మాడ్యూల్ అండ్ ఏటీఆర్ రిపోర్ట్స్ చూసారు. నెక్స్ట్ శానిటేషన్ మానిటరింగ్ సిస్టమ్కి వెళ్ళినప్పుడు ఇది హెచ్ఎం లాగిన్లో ఉంటుంది అండ్ శానిటేషన్ వర్కర్కి అండ్ వివో అండ్ ఆల్ ఆఫీసర్స్ వీట్ చేస్తారు. ఓకే, హెచ్ఎం దాంట్లో డేటా క్యాప్చరింగ్ అంటే ఆ స్కూల్ సంబంధించిన డీటెయిల్స్, ఆ స్కూల్లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, బాయ్స్ బ్లాక్స్ ఎన్ని, గర్ల్స్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి, డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ బ్లాక్స్లో మీరు ఏ బ్లాక్స్ ఎంటర్ చేశారో ఆ బ్లాక్స్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. బాయ్స్ బ్లాక్స్ 2, గర్ల్స్ బ్లాక్స్ 2 ఎంటర్ చేసాము. సో 2 బ్లాక్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. బాయ్స్ బ్లాక్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ బాయ్స్ బ్లాక్లో ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి, ఎన్ని యూరినల్స్ ఉన్నాయి, ఎన్ని వాష్ బేసిన్స్ ఉన్నాయి అది చేసి సబ్మిట్ చేస్తారు. ఇక్కడ సబ్మిట్ చేసి ఇమేజ్ క్యాప్చర్, మీరు సబ్మిట్ చేసిన డీటెయిల్స్కి సంబంధించిన కండిషన్ ఎలా ఉంది, టాయిలెట్స్ కండిషన్ ఎలా ఉంది, యూరినల్ కండిషన్ ఎలా ఉంది అని చెప్పేసి ఇమేజ్ క్యాప్చర్ చేస్తారు డైలీ. ఓకే, మీరు ఎంటర్ చేసిన బాయ్స్ బాక్స్, గర్ల్స్ బాక్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. బాయ్స్ బ్లాక్స్లో ఓపెన్ చేసినప్పుడు ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, 2 బ్లాక్స్ ఉన్నాయి. 2 బ్లాక్స్ సంబంధించి డీటెయిల్స్ కనబడతాయి. ఆ 2 బ్లాక్స్లలో ఫస్ట్ బ్లాక్లో ఎన్ని యూరినల్స్ ఉన్నాయి, ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి, వేస్ట్ బేసిన్స్ ఉన్నాయి ఇక్కడ డిస్ప్లే అవుతాయి మీరు ఎంటర్ చేసిన దాన్ని బేస్ చేసుకొని. టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు టాయిలెట్ 1, టాయిలెట్ 2 టాయిలెట్స్ ఉన్నాయి ఇక్కడ. సో టాయిలెట్ 1, టాయిలెట్ 2 డిస్ప్లే అవుతుంది. టాయిలెట్ 1 క్లిక్ చేసినప్పుడు టాయిలెట్ 1 సంబంధించిన ఫోటో క్యాప్చర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీరు ఆ టాయిలెట్ ఫోటో క్యాప్చర్ చేసి దానికి సంబంధించిన కండిషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఆ టాయిలెట్ గుడ్ కండిషన్లో ఉందా, బ్యాడ్ కండిషన్లో ఉందా సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ సేవ్ అండ్ సబ్మిట్ 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర అక్కడ సిగ్నల్స్ లేనట్లయితే సేవ్ చేసుకోవచ్చు. సేవ్ కొట్టారనుకోండి, మీరు సిగ్నల్ వచ్చిన దగ్గరికి వెళ్ళేసి ఓపెన్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ ఎవరు సక్సెస్ఫుల్లీ ఆ టాయిలెట్ సంబంధించిన డీటెయిల్స్ క్యాప్చర్ అవుతాయి. సో అలానే యూరినల్స్ అండ్ వాష్ బేసిన్స్ ఫ్లోర్ ఫోటో కూడా క్యాప్చర్ చేసి వాటి కండిషన్ ఎలా ఉందో మీరు క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్యాప్చర్ చేసిన ఇమేజ్ మొత్తం మళ్ళీ రీవెరిఫికేషన్కి ఎంయూఓ అండ్ డిఓ లాగిన్లోకి వెళ్తాయి అండ్ హెచ్ఎం లాగిన్లో కూడా ఉంటాయి. ఏవైతే బ్యాడ్ కండిషన్లో ఉన్నాయో ఆ బ్యాడ్ కండిషన్లో ఉన్న డీటెయిల్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అది ఓపెన్ చేసినప్పుడు మీరు ఆ ఫోటో కనబడుతుంది. ఆ బ్యాడ్ కండిషన్లో ఉన్న యూరినల్ కానివ్వండి, టాయిలెట్ కానివ్వండి, దానికి ఏమైనా యాక్షన్ తీసుకున్నారా అని చెప్పేసి ఇక్కడ యాక్షన్ ఎంటర్ చేసి క్లియర్ చేస్తారు. ఇక్కడ బ్లాక్ ఫోటో, ఫ్లోర్ ఫోటో బాగాలేదు అని చెప్పేసి క్యాప్చర్ చేశారు ఇంత ముందుకు. సో వీఆర్ క్లీనింగ్ ద ఫ్లోర్ అని చెప్పేసి ఏదైనా రిమార్క్స్ ఇచ్చేసి ఇక్కడ ఎంటర్ చేస్తారు. అండ్ ఫోటో మళ్ళీ క్యాప్చర్ చేసేసి సబ్మిట్ చేస్తారు. ఇక్కడ సో ఇక్కడ కూడా మీకు సేవ్ అండ్ సబ్మిట్ ఉంటుంది. ఇక్కడ ఫోటో క్యాప్చర్ చేసి దాని కండిషన్ ఎలా ఉందో రీవెరిఫికేషన్ చేస్తారు. అండ్ సేమ్ ఇన్స్పెక్షన్ ఫామ్, ఇక్కడ ఇన్స్పెక్షన్ ఫామ్ కూడా మిడ్ డే మీల్స్కి అయితే ఎలా ఉందో శానిటేషన్కి కూడా ఇన్స్పెక్షన్ ఫామ్ ఉంటుంది. ఈ మిడ్ డే మీల్స్లో 14 పారామీటర్స్ ఉంటాయి. ఇందులో 10 పారామీటర్స్ ఉంటాయి. ఈ 10 పారామీటర్స్ కండిషన్ ఎలా ఉంది క్యాప్చర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక 10 పారామీటర్స్ వచ్చేసి అవైలబిలిటీ ఆఫ్ రన్నింగ్ వాటర్ ఎలా ఉంది, ఉందా లేదా, ఎస్ ఆర్ నో. అవైలబిలిటీ ఆఫ్ శానిటరీ వర్కర్ ఉన్నారా లేరా, అవైలబిలిటీ ఆఫ్ క్లీన్లెస్ ఏజెంట్స్ ఉన్నాయా లేదా, అవైలబిలిటీ ఆఫ్ క్లీనింగ్ టూల్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి క్యాప్చర్ చేస్తాం. ఇలా ఈ 14 పారామీటర్స్
క్లీన్లీనెస్ ఆఫ్ యూరినల్స్ ఎలా ఉన్నాయి, గుడ్ కండిషన్లో ఉన్నాయా, బ్యాడ్ కండిషన్లో ఉన్నాయా, టాయిలెట్స్ ఏ కండిషన్స్లో ఉన్నాయి, వాష్ బేసిన్ ఏ కండిషన్లో ఉంది, ఫ్లోర్ ఏ కండిషన్లో ఉంది, క్లీన్లీనెస్ ఆఫ్ ప్రిమిసెస్ ఎలా ఉన్నాయి, స్టూడెంట్ హైజీనిక్ ఎలా ఉంది. సో ఇలాంటి అన్ని చేసి తన రిమార్క్స్ ఏమంటే రిమార్క్స్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే ఆ ఇన్స్పెక్షన్ ఫామ్ సంబంధించిన డీటెయిల్స్ క్యాప్చర్ అవుతాయి. సో ఏటీఆర్ హెచ్ఎం మాడ్యూల్ సేమ్ మీరైతే ఏదైతే ఇన్స్పెక్షన్ చేస్తారో ఆ ఇన్స్పెక్షన్ చేసిన డీటెయిల్స్ ఏవైతే బ్యాడ్ కండిషన్లో ఉన్నాయో అన్నీ ఎంఈఓ లాగిన్స్ అండ్ డిఓ లాగిన్స్లోకి వెళ్తాయి. ఎండిఎంలో అయితే ఎలా అయితే టికెట్ రైజ్ చేశారో అలానే అక్కడ కూడా టికెట్ రైజ్ చేస్తారు. రైజ్ అయిన టికెట్స్ ఏటీఆర్ హెచ్ఎం మాడ్యూల్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఎంఈఓ లాగిన్లోకి వెళ్ళినట్లయితే ఏటీఆర్ మాడ్యూల్ ఉంటుంది. ఏటీఆర్ మాడ్యూల్లో మీరు ఇప్పుడు క్యాప్చర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ క్యాప్చర్ అయి ఉంటాయి. శానిటరీ వర్కర్ అవైలబుల్ లేదు, సో క్లీన్లీనెస్ టూల్స్ లేదు. సో అక్కడ తన ఎంఈఓ రిమార్క్స్ ఎంట్రీ చేస్తారు. ఎంటర్ చేసి సబ్మిట్ చేసినప్పుడు ఎండిఎంలో అయితే ఎలా అయితే టికెట్ రైజ్ అవుతుందో ఇందులో కూడా టికెట్ రైజ్ అవుతుంది. సో ఇప్పుడు హెచ్ఎం మాడ్యూల్కి వెళ్ళినట్లయితే దానికి సంబంధించిన టికెట్ డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో హెచ్ఎం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దానికి ఏం రిజల్యూషన్ ఇచ్చాడు, ఏం చేశారు, సో ఇక్కడ ఎంటర్ చేస్తారు. పర్చేజ్ చేస్తే పర్చేజ్లో క్లీనింగ్ టూల్స్ అని ఎంటర్ చేసి ప్రొసీడ్ కొట్టేస్తే ఆ టికెట్ అక్కడ క్లోజ్ అవుతుంది. ఓకే, అండ్ ఏ టికెట్స్ అయితే రైజ్ అయ్యాయో ఆ టికెట్స్ సంబంధించిన డీటెయిల్స్ చేసుకోవడానికి సేమ్ ఇక్కడ రిపోర్ట్ ఉంటుంది, స్టేటస్ వైజ్. ఓకే, అండ్ ఫ్రమ్ డేట్ టు డేట్. అండ్ ఈ ఏవైతే టికెట్స్ మీరు క్లోజ్ చేస్తారో సేమ్ ఎండిఎంలో అయితే ఎలా అయితే డిఓకి వెళ్ళాయో ఆ డిఓలో ఫైనల్ ఇన్స్పెక్షన్కి వెళ్తాయి. ఫైనల్ ఇన్స్పెక్షన్లో తను డిఓ క్లోజ్ చేస్తారు. ఇది ఎండిఎం యాప్ యూసేజ్. థ్యాంక్ యూ.